సీతారామాయణ ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం జీఆర్ఎంబీకి పంపింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కంప్లైంట్లు పెట్టింది. జీఆర్ఎంబీ కూడా తన కామెంట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. వీళ్ళందరి పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం మనకు టీఏసీ ఇచ్చింది. టీఏసీ అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కేంద్ర జలవనరుల శాఖ. టీఏసీలో ఆర్థిక శాఖ ఉంటుంది, కేంద్ర వ్యవసాయ శాఖ ఉంటుంది, కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన అన్ని విభాగాలు కూర్చొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది టీఏసీ అనే ఒక ప్రాజెక్టుకు వచ్చిందంటే దేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి శాఖలు, ఆ శాఖాధిపతులు అందరూ కూర్చొని టీఏసీ ఇస్తారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ కామెంట్స్. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ యువర్ కామెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఆల్ ద క్లియరెన్సెస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. అసలు దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇగో తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది, జీఆర్ఎంబీ ఎజెండాలు తెస్తుంది. అంటే కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా, జీఆర్ఎంబీ పెద్దదా? హౌ జీఆర్ఎంబీ విల్ పుట్ ఇట్ ఇన్ టు ద ఎజెండా? హౌ డేర్ దే హ్యావ్? ఎందుకంటున్నా అంటే ఇవాళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందే కుట్రతోననుకో, జీఆర్ఎంబీ ఏం చెప్పాలండి? ఇవి ఆల్రెడీ మేము మా కామెంట్స్ ఇచ్చినాము, మీరు అబ్జెక్షన్స్ చెప్పిండ్రు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేసింది, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ అని చెప్పాలి కదా. దాని ఎజెండాలు ఎట్లా పెడతారు? 1, పెట్టే ముందు తెలంగాణని సంప్రదించరా? 2, 3, జీఆర్ఎంబీలు ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మౌనంగా దీన్ని ఎజెండాలో పెట్టడానికి మీరు అంగీకరించిండ్రు? అంటే రేవంత్ రెడ్డి పరోక్షంగా దీన్ని ఒప్పుకున్నాడా? రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇది ఎజెండాలోకి వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది ఈరోజు. అసలు ఇవి పోతే ఏమైనా ఉంటుందా? సగం తెలంగాణ ఆగమైపోతుంది. హైదరాబాద్కు మంచినీళ్ళు దొరకవు, ఖమ్మం జిల్లా ఆగమైపోతుంది. మీకైనా సోయి ఉందా? మీరు పరిపాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అసలు ఎంత ధైర్యం ఉంటే ఇది ఎజెండాలు వస్తుందండి? గుండె రగిలిపోతుంది ఒక ఉద్యమకారుడిగా. ఇలా తెలంగాణలో ఉన్న ఏ ఉద్యమకారుడైనా సరే, తెలంగాణ పౌరుషం ఉన్న ఏ వ్యక్తికైనా కూడా ఇలా ఆవేశం వస్తుంది ఈ ఎజెండా చూస్తూ ఉంటే. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఇలా బీజేపీ నాయకులు కూడా దీన్ని స్పందించాలి. ఇది ఏ రకంగా అంటే మీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎట్లా పెట్టదు జీఆర్ఎంబీ ఎజెండాలు? దీన్ని రివ్యూ చేయండి, జీఆర్ఎంబీని పిలవండి, ఇది ఏ రకంగా ఎజెండాలో వచ్చిందో అడగండి. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పంగానే జీఆర్ఎంబీ పెట్టేస్తుందా? తెలంగాణ ఈ దేశంలో ఒక రాష్ట్రం కాదా? రాజ్యాంగపరమైన హక్కులు తెలంగాణకు లేవా? ఇష్టం ఉన్నట్టుగా బుల్డోజ్ చేస్తామంటే ప్రపంచంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్టును రివ్యూ చేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? 7 ప్రాజెక్టుల అనుమతులే రివ్యూ చేస్తామనే పరిస్థితి వస్తే అసలు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా, ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నట్టు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇవాళ దీని మీద ఆలోచించాలి. ఒకవేళ బీజేపీ స్పందించకపోతే మేం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవాళ మీరు కూడా చంద్రబాబుకు భయపడి కేంద్ర మంత్రులు, బీజేపీ మరి పెదవులు మూసుకుంటారా?